स्वागतं सुस्वागतं घन स्वागतं स्वागतं सुस्वागतं घन स्वागतं दैवजनुలకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం దైవజనులకు సుస్వాగతం ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం యాజకుడు అర్పించే ప్రేమ బలికి స్వాగతం యాజకుడు అర్పించే ప్రేమ బలికి స్వాగతం రారండి పాల్గొందుము వరదరారండి రక్షణ పొందుదము రారండి పాల్గొందుము వరదరారండి రక్షణ పొందుదము స్వాగతం సుస్వాగతం వన స్వాగతం స్వాగతం సుస్వాగతం వన స్వాగతం దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డల దీవిస్తాం దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డల Praise the Lord. Hallelujah. Hallelujah. మా బ్రేక్ఫాస్ట్ చేశారా? ఎంతమంది చేశారమ్మా? ఒక్కరే చేశారా? ఎవరు చేయలే? ఎంత అద్భుతం అమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పేది ఫాదర్కి సరిగ్గా జర్మన్ లాంగ్వేజ్ వినపడట్లేదు. కొంచెం గట్టిగా చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ముఖ్యలపాడు గ్రామంలో ఉన్నటువంటి కథోలిక సంఘస్థులారా, ఈరోజు దేవుడు చేసినటువంటి అనేక మేలులో ఈరోజు ఆయన చేస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతం ఏంటంటే, పుల్లబెల్లి జోసెఫ్ ఫాదర్ గారు మరి ఆయన వర్గీస్ ఫాదర్ ఉన్న టైంలో ఫాదర్ గారు మరి ఫిలాసఫీ చదువుతూ ఉండగా మరి మనకి విచారణలో మినిస్ట్రీ వీకెండ్ మినిస్ట్రీ చేయడానికి వచ్చేవాళ్ళు. మరి అటువంటి ఆ సమయాన్ని గురువు అయిన తర్వాత కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని మరి ఫాదర్ గారు నాకు సుపరిచితులే. పూనమల్లి సెమినారీలో చెన్నైలో మేము చదువుతూ ఉండగా నాకు అప్పుడు పరిచయం. ఫాదర్ గారు నాకు జూనియర్ అయినప్పటికీ కూడా అక్కడ మాకు తెలుగు సంఘం ఉంది, ఆ తెలుగు సంఘంలో కలిసేవాళ్ళం అన్నమాట. అలాగే ఫాదర్ గారు కూడా ఓఎంఐ సెమినారీకి వచ్చేవాళ్ళు. అలాగే మరి ఫాదర్ గారి కుటుంబం కూడా ముఖ్యంగా బోస్కో ఫాదర్ గారు మరి వారి యొక్క మేనమామ జీవన్ ఫాదర్ గారు కూడా
జీవ ఫాదర్ గారు చాలా సుపరిచితులు. మరి ఫాదర్ గారు ఈరోజు ప్రత్యేకంగా నిన్న సాయంత్రం 6:30-7 మధ్యలో నేను పూజకు వెళ్ళే ముందు ఒక అద్భుత రీతిగా ఒక ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి ఫాదర్, నేను ఫాదర్ జోజెఫ్ గారిని జర్మనీ దేశంలో విచారణ గురువుగా పనిచేస్తూ ఉన్నాను. సెలవులకు వచ్చి 5 రోజులు అయింది. మరి విచారణలో, ముస్నూరు విచారణలో, అలాగే నేను ఎక్కడెక్కడైతే మినిస్ట్రీ చేశానో ఆ విచారణ అన్నింటిలో కూడా పూజలు చేసి, ప్రార్థన చేసి, అక్కడున్న ప్రజలకి ఒక కృతజ్ఞత చెల్లించాలి, దేవుని కృతజ్ఞత చెల్లించాలనేటువంటి ఒక గొప్ప మనసుతో ఆయన నన్ను అడిగారు. నాకు చాలా సంతోషం అనిపించింది, ఒక మంచి తలంపు. ఎందుకంటే మనం పని అయిపోయిన తర్వాత ఒకసారి ఏం చేద్దామంటే అందితే జుట్టు, లేకపోతే ఏమంటారు, అందితే కాళ్ళు, లేదంటే జుట్ట, సంక్షేపం డైలాగ్ మా వాళ్ళు అందరు నవ్వేస్తున్నారు. ఓకే. సో ఫాదర్ గారు నిజంగా అక్కడ ఆయన ఆ టైంలో చెప్పగానే నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం చాలాసార్లు గుర్తు చేసుకోం, మనతోటి సహోదరు చేసినటువంటి మేలు కానీ, దేవుడు చేసిన మేలు కానీ మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఫాదర్ గారు చెప్పినప్పుడు నాకే అనిపించింది, వావ్ ఎంత మంచి థాట్ అని. అయితే ఫాదర్ నేను విచారణలో పూజ చేయొచ్చా అని అడిగినప్పుడు నేను అన్నాను, ఒక పూజ కాదండి, 3 పూజలు చేయండి. ఎందుకంటే నాకున్నాయి 3 పూజలు ఏమో సహాయం మధ్యలో మిమిక్రీ చేస్తాయి మా మైండ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఫాదర్ గారి గురించి ఒక 2 మాటలు చెప్తారు. మాకు ఎక్కువ చెప్పర్లేదు, 2 మాటలే. ఓకే. ఆ 2 మాటలు ఏంటంటే, నేను సెమినరీలో చూసినప్పుడు, పూనమల్లి సెమినరీలో ఫాదర్ గారు ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడైతే ఎక్కువ మాట్లాడతారని అనుకుంటున్నా. ఫాదర్ గారు ఆయన గురువైన తొలి సంవత్సరాల్లోనే మంచి ప్రసంగికులు, ప్రసంగాలు బాగా చెప్పేవాళ్ళు. మరి అది నిజమని ఫాదర్ గారు ఒప్పుకుంటారు లేదో తర్వాత మీరు గట్టి, ఇప్పుడు జర్మనీ వెళ్ళారు కాబట్టి ఫాదరు ఒకవేళ ప్రాస కొంచెం తగ్గినట్లయితే మీరు ఏమనుకోవద్దు. కానీ ఫాదర్ మాత్రం మంచి వాయిస్, బాగా ప్రసంగాలు చెప్పేవాడు ఈ బైబిల్ పరంగా. రెండవది వచ్చేసి, ఫాదర్ గారిని చూసినప్పుడల్లా చాలా వినమ్రంగా, చాలా సింపుల్గా, అంటే ఎటువంటి డాంబికత్వం లేదు. ఎందుకంటే బోస్కో ఫాదర్ని చూడండి, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్కి ఆయన స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ చేసి, చాలా యూత్ కార్యక్రమాలు చేసి, చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళ మేనమామ గారే. అలాగే అంటాం కదా, మేనమామ గారి కోరిక వస్తాయి అని. అలాగే ఫాదర్ గారు కూడా చాలా సింపుల్గా, మరి ఆయన ఎటువంటి డాంబికత్వాన్ని పోకుండా, నేను చూసినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడంటే 20 సంవత్సరాల ముందు, ఇప్పుడు కాదు చెప్పారు, ఫాదర్ తర్వాత నేను సరిగ్గా చూడాలి, ఒక 20 సంవత్సరాల ముందు. ఈరోజు ఫాదర్ గారు మన మధ్యకి రావడం, ముఖ్యలపాడు గ్రామం తీసుకురావడం కూడా ఒక కారణం. ఏంటి చెప్పిన, ఐశ్వర్య తుల్లిమెల్లి ఐశ్వర్య వాళ్ళ కుటుంబం కూడా ఉంది ఇక్కడ. ఫాదర్ గారు చుట్టాలు నాకు అనుకున్నా ఎక్కడో ఇంకుంటుందండి. ఈ పాప ఎదురుంది, వాళ్ళ అమ్మ వచ్చారమ్మా, ఏమన్నా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, సండే కదా. సో తుల్లిమెల్లి ఐశ్వర్య వాళ్ళ కుటుంబం కూడా ఉంది. అలానే ఫ్యామిలీ పరంగా కానీ కాదు, ఇది మీకు తెలియనటువంటిది కాదు, ఒక గొప్ప మంచి సంఘం, విశ్వాస సంఘం. ఎంతకైనా తెగిస్తారన్నమాట దేవుడు అంటే, ఎందాకైనా వెళ్తారు. తేడా వస్తే మాత్రం అంతే, అంటే నాతో కాదు సాతానుతో. సో ఇది మంచి సంఘం. మీరు ఫస్ట్ విచారణకి, నేను విచారణ గురువుగా ఉన్నటువంటి ఈ సమయంలో మీరు విచారణకు రావడానికి మొట్టమొదటి గ్రామం ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే, ఈ మన ముఖ్యలపాడు సంఘం ఒక గొప్ప విశ్వాస సంఘం, అలాగే ఎంతో ప్రేమ గల సంఘం, అభిమానం గల సంఘం. గురువులంటే పిచ్చి అంటే వాళ్ళ గురువులకి ఎంతకైనా దిగి వాళ్ళు ఎంతైనా ఆరాధించేటువంటి సంఘం. తద్వారా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ, మరి ఈరోజు స్థానిక ఉపదేశ మాస్టర్గా ఉన్నటువంటి లాజర్ మాస్టర్ గారు గత 51 సంవత్సరాలుగా ఉపదేశ మాస్టర్గా చేస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప ఉపదేశ మాస్టర్ గారు ఉండడం ఇక్కడ, అలాగే గొప్ప విశ్వాసంతో ఉన్నటువంటి మరి ముఖ్యలపాడు కథోలిక సంఘం,
మరి అలాగే ఎంతో మరి ప్రార్థనాపూర్వకంగా మరి నిన్న శనివారం నాడు చాలామంది జోసెఫ్ తమ్మి గారిని కూడా దర్శనం చేసుకుని వచ్చారు. అలాగే మీ పేరు కూడా జోసెఫ్ గారు కనుక అదే లైన్లో, అందుకని మీరు రాత్రి ఫోన్ చేయగానే ఇది సూటపల్లి గ్రామం, మొట్టమొదటిగా ఈ గ్రామానికి రావడం అని నేను తలంచి మిమ్మల్ని ఆహ్వానించాను. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి సమిష్టి దివ్య బలి పూజను మాకు మరి చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించడానికి మీరు వచ్చి ఉదార మనసుతో ఇటువంటి గొప్ప దైవిక కార్యక్రమం చేయడానికి వచ్చినందుకు మీకు, మీతో పాటు వచ్చినటువంటి మీ స్నేహితులు రవి గారు, సో ఎక్స్ఎంఆర్ అంటే ఆయన కూడా ఫాదర్ లాగా కనిపిస్తున్నారు మనకు, కాకపోతే కొంచెం మాలాగా గడ్డాలు. ఓకే, సో వారికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గ్రామ పెద్దల తరఫున వాళ్ళే సంఘ పెద్దలు, అలాగే మర్యాద సభ్యులు, యువతి యువకులు, చాలామంది యూత్ ఇద్దరు వచ్చారు, ఒకరే ఉన్నారులేండి. 25 మంది మాకు యూత్, అందులో ఒకరు వచ్చారు. ఒకరు వచ్చినా చాలు, 10 మంది పుష్పరోధుల్లో ఒకరు వచ్చినట్టుగా ఈరోజు ఒకళ్ళు వచ్చారు. అలాగే యువతి యువకులు, స్త్రీలు, పురుషులు, ఇంకా ఇంటికాడ నుండి చాలామంది కూడా దారిలో ఉన్నారు గుడికి రావడానికి, అంటే పనులన్నీ అయిపోయినాయి, దారిలో ఉన్నారు. సో వీళ్ళందరి తరఫున కూడా మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ మరి ఈరోజు ఇక దివ్య బలి పూజ నెరవేర్చమని కోరుతున్నాను. అందరూ కూడా గట్టిగా చెప్పకూడదు. ఈరోజు ప్రత్యేకంగా 21వ సామాన్య ఆదివారం నాడు మరి దివ్య బలి పూజలు సమర్పించమని అడిగినటువంటి కుటుంబాలు, ముఖ్యంగా వంగేటి ప్రవీణ్ స్వర్ణలను దీవించమని, వీరకుమారుడు గౌతమ్ విజయ్కి మంచి ఆరోగ్యం దయచేయాలని, మరి మన రాత్రి సంఘం మొత్తం కూడా, శుక్రవారం రాత్రి సంఘం మొత్తం కూడా మరి ఆ వార్త వినగానే గౌతమ్ బాగాలేదని అందరూ కూడా మరి చలించి ప్రార్థన చేశారు. వాళ్ళు వెళ్ళిన సమయంలో కూడా మరి వారు వెళ్ళిన తర్వాత కూడా అందరూ కూడా చాలాసేపు ఇక్కడ ఉండి అందరూ కూడా ప్రార్థన చేశారు. మరి వారి యొక్క కుమార్తె మానవుని జయశ్రీని కూడా కాచి కాపాడాలని, చదువుల్లో మంచి మార్కులు సాధించడానికి మంచి జ్ఞానమును, శక్తిని, బలాన్ని దయచేయమని, అలాగే వారి యొక్క వ్యవసాయంలోనూ మంచి ఫలితాలను దయచేయమని మరి ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజకు అప్పాలు సమర్పిస్తూ ఉన్నారు. మరి వారిని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించాలని, ఆయన ఆరోగ్యంతో నింపాలని, వారి తలంపులు నెరవేరాలని, మరి గౌతమ్ మరి ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, స్వస్థతను దయచేయాలని మరి వారు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండగా, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా కూడా మంచిగా ఉందని మరి డాక్టర్ గారు నిర్ధారించి మరి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఆ బిడ్డను కాచి కాపాడాలని ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా మరి ఈరోజు దివ్య బలి పూజకు ఆహ్వానితులైనటువంటి రెవరెండ్ ఫాదర్ తులిమెల్లి జోసెఫ్ గారికి విచారణ గురువులుగా జర్మనీ దేశంలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఫాదర్ గారు సెలవుల్లో ఉన్నారు. మరి ఈరోజు మన యొక్క విచారణకు రావడానికి మరి ప్రత్యేకంగా, అలాగే విచారణ గురువుగా నా కోసం మరి మంచి కుటుంబం రామపురి కళ గారు, వారి యొక్క తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరూ కూడా కలిసి దివ్య బలి పూజను ప్రార్థన చేయమని మరి గురువుల కోసం ఈరోజు 200 రూపాయలు సమర్పిస్తూ మరి ఫాదర్ గారిని ఆహ్వానించడానికి పువ్వులు, ఫలాలను మరి వారు సమర్పిస్తూ ఉన్నారు. దేవాతి దేవుడు వారిని నిండుగా మెండుగా ఆశీర్వదించాలని, దీవించాలని ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అలాగే గుడిబెల్లి సులోమోన్, సుధారాణి దంపతులను ఆశీర్వదించాలని, వీరి 3 కుమారులను దీవించి వీరు చేయించిన పనులన్నీ కూడా ఆశీర్వదించమని, వారి యొక్క వ్యవసాయమును, అలాగే ఇదేంటంటే బోర్డు కడిగిస్తూ ఉండగా ఆ యొక్క బోర్డు విజయవంతంగా చేయమని, అలాగే మంచి నీళ్లు కూడా ప్రసాదించమని, వారు చేసే ప్రతి పనిలో కూడా వారి తలంపులను ఆశీర్వదించమని ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుమారులు ప్రదీప్, ప్రఫుల్ కుమార్, నవీన్లను ఆశీర్వదించమని ప్రార్థించమని కోరుతున్నారు. అలాగే తలారి రిషి విజ్ఞాన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా ఆ బిడ్డకు ఆరోగ్యములు ప్రసాదించమని, మంచి ఆరోగ్యమును, మంచి జ్ఞానమును దయచేయమని, తన అక్కను, తల్లిదండ్రులను, మధుబాబుని, పద్మను సదా కాచి కాపాడమని, వీరు చేయించిన పనుల్లో ఆశీర్వాదాలు దయచేయమని, వారి యొక్క మేనత్త వంగేటి స్వర్ణలత గారు, మేనమామ ప్రవీణ్ కుమార్ గారు మరి వారి కోసం ప్రార్థన పూజలు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే
తలారి ఋషి విజ్ఞాన్ తన యొక్క జన్మదినోత్సవం నాడు తమ యొక్క తల్లిదండ్రులు మధుబాబు పద్మ వారి యొక్క ఆ బిడ్డకు ఆయురారోగ్యములు ప్రసాదించమని దేవుని యొక్క అనుగ్రహాలు దేవుని కుమ్మరించమని వారి యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వారి యొక్క బిడ్డ దేవాంశిత అలాగే తలారి పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు కొంచెం సౌండ్ తగ్గిస్తారండి. సౌండ్ తగ్గించండి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పట్టణాలలో ప్రభు మనందరినీ బాధ్యత కలిగి జీవించమని కోరుతున్నారు. లివ్ విత్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఇచ్చాడు. ఒక గురువుగా నాకు ఒక బాధ్యత ఇచ్చాడు, ఉపదేశ మాస్టర్గా, ఒక కుటుంబంలో తల్లిగా, తండ్రిగా, బిడ్డలుగా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఇచ్చాడు. నేను నా బాధ్యతను సక్రమంగా నెరవేర్చకపోతే దేవుడు నన్ను తీసి అవతల ఇసిరేస్తాడు. దేవుడికి ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి నాటి వాక్య పట్టణాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ బాధ్యతను నువ్వు ఎలా నెరవేరుస్తున్నావు? కాబట్టి పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొనడానికి ముందు ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన చేసుకొని నా బాధ్యతను నేను ఎలా నెరవేరుస్తున్నాను? ఒకవేళ మన బాధ్యతలో మనం కొన్నిసార్లు పడిపోయి ఉన్నట్లయితే, తప్పులు చేసి ఉన్నట్లయితే దేవుని యొక్క క్షమాపణ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపియుంచుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లు, నీ వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లు అనుగ్రహింపుము. స్థిరము కాని ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలముపైనే మా హృదయములను లగ్నమై ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తీసుకూర్చోండి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము మరియు 19వ వచనము నుండి 23వ వచనము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 22వ అధ్యాయము
15వ వచనము మరియు 19వ వచనము నుండి 23వ వచనము. సైన్యములకు అధిపతియగు ప్రభువు నన్ను రాజగృహ నిర్వాహకుడును రాజప్రాసాద అధ్యక్షుడనైన షబ్నా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము అనెను. 19వ వచనం. ప్రభువు ఇట్లనెను, నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. ఆ దినమున నేను హిల్కియా కుమారుడును నా సేవకుడునగు ఎల్యాకీమును ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడుకట్టును అతనికి కట్టబెట్టుదును. నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు యోధా నివాసులకు అతడు తండ్రి వంటి వాడగును. దావీదు వంశపు రాజు తాడపు చెవిని అతడు తన భుజముల మీద దాల్చినట్లు చేయుదును. అతడు తెరిచిన దానిని ఎవరునూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరునూ తెరవలేరు. నేను అతనిని గుడారపు మేకును వలె గట్టిగా దిగగొట్టుకుందును. అతడు తన కుటుంబం అంతటికి వన్నె తెచ్చును. ఇది ఏను వారి వాక్కు. దేవా రెండవ పట్టణం పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు. దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును, ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును. పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ప్రభువు మనసు ఎవరికి ఎరుక, ఆయనకు సలహాదారు ఎవరు. తిరిగి ఆయనచే ఇచ్చివేయబడుటగాను ఆయన ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు. ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలముననే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. అందుకనే ఆయనకే సదా స్తుతి వైభవములు. ఆమె. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండుగాక. పునీత మత్తయి రాసిన పరమ సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి 20వ వచనం వరకు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనం నుండి 20వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతములకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవ్వరిని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగారు. అందుకు వారు కొందరు బాప్తిస్మ యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు అనేది. మరి నేను ఎవరిని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగారు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయములు తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. నరక శక్తులు దీన్ని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తులను ఎవరితో చెప్పవలనని తన శిష్యులను గట్టిగా ఆదేశించారు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము.
ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి, ఎందుకంటే చాలా లేటుగా ఈ దేవాలయానికి రావడం జరిగింది. రోడ్డు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాం, మా ఫ్రెండ్ ఇద్దరం. తర్వాత రోడ్డు కూడా కొంచెం బ్రతుకులుగా ఉంది కదా, ట్రాఫిక్ ఎక్కువ వచ్చినప్పుడు కొద్దిగా కష్టం అనిపించింది. కానీ ఓపికగా సహనంగా మీరు ఎంతో ఉన్నందుకు, ఓర్పుగా ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియులారా, ఈ వాక్యాన్ని చిన్న పాటతో ప్రారంభిద్దాం. అందరూ దేవుడు మీ సంఘాన్ని దీవించాలని, కాచి కాపాడాలని ఒక చిన్న పాట పడి. దీవించవా ప్రభు, దీవించవా, దీవించవా ప్రభు, దీవించవా. అంటే చెప్పండి, దీవించవా. చెప్పండి కూడా, దీవించవా, దీవించవా ప్రభు, దీవించవా. హల్లెలూయా, 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 యేసు రాజా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. కాపాడవా ప్రభు, కాపాడవా, కాపాడవా ప్రభు, కాపాడవా. కాపాడవా ప్రభు, కాపాడవా, కాపాడవా ప్రభు, కాపాడవా. హల్లెలూయా, 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 యేసు రాజా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, యేసు రాజా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ 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 ది లార్డ్. ప్రైజ్ 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 ది లార్డ్. ప్రైజ్ 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 ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈనాటి సువిశేషంలో మనం చదివినటువంటి లాస్ట్ మాట మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 20 వచ్చిన ఎవరు చదవనమ్మా. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితో చెప్పవలదనని, ఎవరితో చెప్పొద్దన్నారు ప్రభు. ఎందుకన్నారు? ఎవరితో చెప్పొద్దన్నారు. ఎందుకన్నారు అట్లా? ఫాదర్ గారి పని, నా పని, మనందరి పని ఆయనే క్రీస్తు అని చెప్పడం. కానీ ప్రభు అక్కడ ఏమంటున్నారు? ఎవరితో? మరి బైబిల్ మూసేద్దామని, ఆపేద్దామని చెప్పి ఎవరితో చెప్పొద్దు అన్నప్పుడు మరి ఎందుకు? కోటాలు ఎందుకు? మీటింగ్లు ఎందుకు? పాటలు ఎందుకు? వాక్య పరిచర్య ఎందుకు? ఆపేయచ్చు కదా. ఆయనే వద్దంటున్నాడు కదా, నేను క్రీస్తులని ఎవరితో చెప్పదు. ఎందుకన్నారో తెలుసా? ఆయన అలా చెప్పకపోతే ఈనాటికి కూడా క్రీస్తు ఎవరో తెలిసేవాళ్ళు కాదు. మానవుడి నైజం ఏంటంటే, ఇది ఎవరితో చెప్పదంటే నోట్లో మాట ఆగదు. అవునా కదా? మంచి మాట చెప్పండి, ఎవరు చెప్పరు. ఆయన ఆలోచనలు వేరు. 2వ పట్టణంలో పౌలు గారు అంటున్నారు, యేసయ్య ఆలోచన వేరు, యేసయ్య యొక్క మనస్తత్వం వేరు. ఆయన ఆలోచన మనకు అర్థం కావు. ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉన్నదో దేవుని ఆలోచనకు మన ఆలోచనకు అంత తేడా ఉంది. ఆయనకు మన సైకాలజీ తెలుసు. కాబట్టి కొందరు పరిశుద్ధ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, యేసు ప్రభు వాడిన అనేకమైన టెక్నిక్లు ఇది ఒక టెక్నిక్ అంట. ఎవరితో చెప్పొద్దు అన్నాడు. గుడ్డోడు స్వస్థత ఇచ్చాడు, చూశాడు, ఎవరితో చెప్పొద్దు ఆగారా? వద్దన్నా ముందు తిరగదు. నజరేయుడు చేసి ఆయన నాకు స్వస్థతని ఇచ్చింది అన్నాడు. కోడేటి వద్ద స్వస్థత. చాలా చోట్ల ఎవరితో చెప్పొద్దు అన్నారు.
ఎందుకంటే అలా వద్దు అనే మాట వాక్యం ఇంకా బాగా వ్యాప్తి చెందడానికి గల కారణం ఏంటంటే యేసయ్యకి మన హార్ట్ బీట్ తెలుసు, మన పల్స్ బీట్ తెలుసు. కాబట్టి ఆయన ఇలా అని ఉంటాడని కొంతమంది పరిశుద్ధ గ్రంథ శాస్త్రవేత్తలు ఆ మాట. అయితే ప్రియులారా, ఈరోజు ప్రభు శిష్యులు ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారమ్మా? మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో మనం 13వ వచనంలో మనం చూసాం. అక్కడ నేనే చదువుతా, టైం సేవ్ అయితే. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతములకు వచ్చి, ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావిస్తారు, నా గురించి ఏమనుకుంటున్నారు? అమ్మా నీకు ఉందా లేదా? జనాలు నా గురించి, ఫాదర్ గారు కూడా ఉంటుంది, మాస్టర్ గారు కూడా ఉండొచ్చు. ఒక సంఘంలో మనం పనిచేస్తున్నప్పుడు 10 మంది మన గురించి ఏమనుకుంటున్నారు? ఒక విచారణ ఫాదర్ అడిగారు ఉద్దేశ్ మాస్టర్ గారు. నేను ఎక్కడో ఒక స్టోరీ చదివాను. మాస్టర్ గారు అంటే నేను వచ్చాను మరి మన ఊరికి, ఒక 2 నెలలు అయిపోయింది, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారండి? చాలా మంది పనిచేస్తారు కదా ఫాదర్స్. అసలు అన్నారంటే, ఫాదర్ అసలు మిమ్మల్ని ఒక కన్న తల్లి కంటే ఎక్కువగా పొగుడుకుంటున్నారు అన్నారు. ఎలా పొగుడుకుంటున్నారు? కన్న తల్లి కంటే. నేను అంత మంచి పని నేనేం చేశాను? ఫాదర్ గారు ఆశ్చర్యం, మాస్టర్ గారు కరెక్ట్గా చెప్తుంది. ఏంటండి ఎందుకు అనుకుంటున్నారు? మనం ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, మినిస్ట్రీ స్టార్ట్ చేయాల, 2 నెలలే అవుతుంది వచ్చి, అప్పుడే అంత ఘనంగా ఎందుకు కోరుకుంటున్నారంటే, ఫాదర్ ఒక తల్లికి ఒక బిడ్డని నిద్రపుచ్చాలంటే బోలని తండ్రులు పడాలి. 200 మంది సంఘం మీరు వాక్యం చెప్తుంటే ఏకదాటికి నిద్రపోతున్నారు. తల్లి కంటే ఎక్కువగా చెప్పుకుంటున్నారు ఫాదర్. ప్రియులారా, మనిషికే కాదు యేసయ్యకి కూడా ఒక ఆలోచన వచ్చింది. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలనుకున్నాడు ఆయన కూడా. ఒక మానవుడికి ఈ లోకంలోకి వచ్చాడు కదా. మరో మాటలో చెప్పాలంటే శిష్యుడికి ఒక పరీక్ష పెట్టాడు. మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? సుమారు 28లో సగం ఎంత? 14. 28. ఇప్పుడు ఈ అధ్యాయం ఎక్కడ వచ్చింది? మనం చదివిన అధ్యాయం 16. సో ఈ శిష్యుడికి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, సగం. ప్రభు వాళ్ళకి కొద్దిగా బోధించారు, వాళ్ళతో ఉన్నారు, అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేశారు. వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు. నా బోధ వీళ్ళకి ఎంత అర్థమైంది, వీళ్ళు ఎంత గ్రహించారు అని తెలుసుకోవడానికి కొరకు వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు. పరీక్ష మాత్రం కష్టమే కాదు, అవుట్ ఆఫ్ సిలబస్ అసలే కాదు. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? సరే, తేలిక మన మాట కాదుగా, బయట వాళ్ళు ఏమంటున్నారు? ఒకేసారి బాప్తిస్మ యోహాను అంటున్నారండి, ఏలియా అంటున్నారండి, ఇర్మియా అంటున్నారండి. మరి బాప్తిస్మ యోహాను చనిపోయాడు, శిరచ్ఛేదనం కావించబడింది, ఆయనే తిరిగి వచ్చాడు కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏలియా. ఎందుకు ఏలియా? ఏలియా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు, యేసయ్య చేసిన పనులు ఆల్మోస్ట్ అన్ని ఏలియా ప్రవక్త చేశాడు తన జీవితంలో. కాబట్టి యేసయ్యను చూసి ఆయన ఏలియా మళ్ళా వచ్చాడు అనుకున్నారు. కొంతమంది ఇర్మియా వచ్చాడు అనుకుంటారు. అక్కడ వాళ్ళు బాగానే ఉంది పిల్లరా. కానీ ప్రభు ఆగారు ఎక్కడితో. సరే, వేరే వాళ్ళు ఏమంటున్నారో పక్కన పెట్టండి, మీరు ఏమంటారు నా గురించి? మీరే, వాట్ యూ సే దట్ ఐ యామ్, మీరేమంటారు? వాళ్ళు అంటున్నారు, ఇంత అంటున్నారు, చెప్పడం తేలిక. నువ్వేమంటావు? నా గురించి నువ్వే, నేనెవరినే? అమ్మా నేను అడిగితే ప్రభు దర్శనం ఇచ్చి, ఈరోజు మీ పేరేంటమ్మా? మరియమ్మ గారు. ఈరోజు యేసు ప్రభు నీకు దర్శనం ఇచ్చారు. మరియమ్మ గారు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే ఏం చెప్తావు? నువ్వు చెప్పు. సారీ అండి, మీకు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలేదండి, మా క్వశ్చన్ పేపర్లో లేదంటారా? ఒకేసారి ఆయన దర్శనించి, మరియమ్మ గారు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇర్మియా అంటావా? బాప్తిస్మ యోహాను అంటావా? అమ్మా నీకు యేసయ్య దర్శనం ఇచ్చాడు, ఏమంటావు? అమ్మా నేను ఎవరిని, నా గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే ఏమంటావు?
అమ్మా సర్వ సృష్టికర్త. నీకేమవుతాడు యేసయ్య? ఈ గ్యాప్ డిస్టెన్స్ అంతేనా? ఏదో గొర్రెల్ని కుక్కల్ని పందుల్ని సృష్టించినా నన్ను కూడా సృష్టించిన అది సృష్టికర్తకి అంతేనా? సరే, ఒక్కొక్కరికి ఒక ఆన్సర్, ఇదే ఆన్సర్ రైట్ అని లేదు. ప్రతి ఒక్కరూ యేసయ్య నాకు ఈరోజు దర్శనం ఇచ్చి, అమ్మా నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటే నీ దగ్గర ఏం జవాబు ఉంది? ఇప్పుడు మేడం గారు చెప్పలా జవాబు అంటే ఆలోచిస్తున్నారు మరి గారు కదా, తప్పుగా అనుకోవాలి మేడం గారు. ఆలోచన అంటే మనం ఎంత సిద్ధపడ్డాం. వాళ్ళు ఏదో చెప్పేశారండి, ఇర్మియా అంటున్నారండి, ఏలియా అంటున్నారండి, ప్రవక్తలు ఒకటి అంటున్నారని నోటుకొచ్చి చెప్పేశారు. సరే వాళ్ళు పోల్చుకున్నారు. నా గురించి మీరేమనుకుంటున్నారంటే అందరూ భయపడిపోయారు మనకులాగే. వాళ్ళని పెద్ద అయినటువంటి లీడర్ అయినటువంటి నాయకుడు పేతురు గారి లక్షణం ఏంటంటే పాపం ఆయన పెద్ద చదువుకోవాలి పౌలు గారు లాగా, కానీ మంచి ఏంటంటే జీవం గల వ్యక్తి. చదువు లేదు కానీ దైవభక్తి ఉన్న వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి. నీ బోటు లాంటివాడే నా లాంటి వాడు పేతుడు. ఆయన లేచి నీవు సజీవుడైన దేవుని కుమారుని క్రీస్తు అని గట్టిగా చెప్పబడుతుంది. నువ్వు క్రీస్తు అని అప్పుడు ఎవరు అన్నారు కానీ అప్పట్లో డౌట్గా దోతలు దేవదోతలు వచ్చారు కదా, పుట్టినప్పుడు రాజు వాళ్ళందరూ వచ్చి రకరకాలుగా అన్నారు. పరిశుద్ధాత్మ కూడా పావులు కూడా దిగొచ్చింది. కానీ పేతురు, చదువు సంధి లేనటువంటి పేతురు ధైర్యం కలిగి నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, నువ్వు ఏదో మామూలు మనుషులు కాదు మేము అందరూ అనుకున్నట్లు నువ్వు క్రీస్తువు అని. ప్రియులారా, ఈ రోజు మనం ఈ ప్రశ్నని మన హృదయాలను పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి. నాకు యేసయ్య ఎవరు? కొందరు నువ్వు సృష్టికర్త అన్నావు, వెరీ గుడ్. కొందరు రక్షకుడు అంటారు, కొందరు చిరకాల స్నేహితుడు. పాట ఉండగా చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. కొంతమందిని యేసయ్యని స్నేహితుడిగా భావించుకుంటారు. కొంతమంది యేసయ్యని సంఘం అంతా పెళ్లి కుమార్తె అయితే యేసయ్య పెళ్లి కుమారుడు అలా ఊహించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది నా సహోదరుడు, అందరం దేవుని బిడ్డలం అయితే యేసయ్య కూడా మనకు ఒక సహోదరుడిగా ఉన్నారని కూడా అనుకుంటున్నాం. నీకు యేసయ్యకి ఎటువంటి సంబంధం ఉంది? అసలు సంబంధం ఉందా? వస్తున్నాం వెళ్తున్నాం అలాగే ఉంటుంది కొన్నిసారి. ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితం నీ హృదయాన్ని తాకుతుందా లేదా? వస్తున్నాను వెళ్తున్నాను. కానీ క్రీస్తు ప్రభు పేతురుని మెచ్చుకొని నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇస్తాను. తాళపు చెవులు దేనికి సంకేతం అమ్మా? అధికారం. అంటే అధికారం అంటే పెత్తనం మాత్రమే కాదు, బాధ్యత. ఏంటండి? అంటే చెప్పండి. ఏదో నేను అధికారం చలాయించడానికి వచ్చానంటే పొరపాటు. నీకు బాధ్యత ఇచ్చాడు దేవుడు. పెళ్లిలో కూడా భార్య భర్తలకు ఏం చెప్తారంటే, భర్తకి భార్యపై ఏముంది? గట్టి చెప్పండి. ఎందుకు అధికారం? తిట్టడానికి కొట్టగా బాధ్యత. దేనికి? చాలా మంది మర్చిపోతారు, బాధ్యతలు మర్చిపోతారు. అధికారం పెత్తనం చలాయించాలని తప్పు. ఇది గురువుకి నాకు కూడా అధికారం ఉంది, పెత్తనం చలాయించడానికి కాదు. దేనికి? బాధ్యత. కాపరిగా నా బాధ్యత, నీ ఉపోద్ఘాతంలో చెప్పే తల్లిగా నీ బాధ్యత, తండ్రిగా నీ బాధ్యత. ఈ బాధ్యతలు నెరవేర్చకపోతే ఏమైంది అంటే మొదటి పాట యెషయా గ్రంథము 8వ అధ్యాయం 21-22 మనం చదివాం. 22వ అధ్యాయంలో అక్కడ ఫస్ట్ 3 వచనాలు చదివితే మనందరికీ అసలు హడలెత్తిపోతాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 19 చదవమ్మా.
ప్రభు ఇట్లా నేను నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును. నేను నిన్ను ఉద్యోగము నుండి ఉద్యోగం నుండి తొలగింతును. తీసేస్తాను అంటాడు. నీ ఉన్నత స్థానము నుండి నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. నిన్ను పడద్రోయుదును. ఆ దినమున ఆ నేను మిల్కియా కుమారుడను వేరే వాళ్ళకి బాధ్యత ఇస్తాను. ప్రతి ఒక్కరు ఒక బాధ్యత ఇచ్చారు. బాధ్యత నువ్వు నెరవేర్చకపోతే ఎంత గొప్పనైనా తీసి అవసరం పీపడేస్తుంది. దేవుడికి అందరు సమానమే. నీ బాధ్యతను ఎలా నెరవేరుస్తున్నావు ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చివరిగా 2వ పట్టణంలో పౌలు గారు ఏమంటున్నారంటే దేవుడి మనసు ఎవరికి అర్థం కాదు. ఎప్పుడో కొన్ని రోజుల క్రితం ఒక కథ చదివాను. ఆ కథ చదివి ముగిస్తాను. ఎవరో బాగా చదువుకున్న ఇంజనీరు అడవిలో అడవి గుండా వెళ్తున్నాడంట. నడుచుకుంటా సూటు బోట్ వేసుకుంటూ వెళ్తా ఉంటుంటే ఒక గుమ్మడికాయ పొద కనిపించింది. గుమ్మడికాయ కాసిందండి పెద్దగా. పొద ఎంత ఉంటుంది? గుమ్మడికాయకి పొద తీగ ఎంత ఉంటుంది? అది తీగ, అది కాయలు పట్టుకునే తీగ సన్నగా. గుమ్మడికాయ ఎంత ఉంటుంది అనుకుంటానంటే దేవుడికి బుర్ర లేదు. కాయ ఇంతలా ఉంది, తీగేమో ఏం మైండ్ దేవుడిది, పిచ్చ మైండ్. నాకు అవకాశం ఇస్తే వేరే విధంగా చేస్తాను కదా. ఇంకా కొంచెం ముందుకెళ్ళే బట్టి పెద్ద మామిడి చెట్టు కనిపించింది. పెద్ద మామిడి చిన్న రసాలు మొదలగా ఎంత ఉందట చెట్టు. కాయ ఎంత ఉంది? మళ్ళీ అయ్యయ్య ఇంకా బుద్ధి లేదు, మరీ దారుణం ఇది. ఆ గుమ్మడికాయలు మామిడి చెట్టు కాపీయచ్చుగా. ఇంతలా ఉంది పొద, కాయ ఇంతలా ఉంది. మామిడి చెట్టుకి గుమ్మడికాయలు కాపీయచ్చుగా. ఈ గుమ్మడ పాదుకేమో మామిడికాయలు కాపీయచ్చుగా. ఏంటి బుర్ర తక్కువ పనులని దేవుడి గురించి అనుకోండి. రెస్ట్ తీసుకుందామని కాసేపు మామిడి చెట్టు కింద కూర్చున్నాను. కాయ ఒకటి పండి గాలికి నెత్తి మీద 70 ఏళ్ళు పడింది. అక్కడ నాయను నేను అనుకున్నట్టే నిజంగా గుమ్మడికాయ అక్కడ ఉంటే నా తల చట్నీ అయ్యేది అనుకున్నాను. నేను కాదు గొప్పోడిని, దేవుడు. మన జీవితంలో కొన్ని ప్రశ్నలకి జవాబు లేవు. ఎంత ఆలోచన చేసినా జవాబు రాదు. కానీ ఆయన మనస్సు వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన తలంపులు వేరు. కాబట్టి మనం ఆయన మీద భారం వేయాలి. దేవా, నా కుటుంబం, నా జీవితం, మా సంసార జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ నీ కొరకు వదిలిపెడుతున్నా తండ్రి. నీ మనస్సు గొప్పదే, నీ ఆలోచనలు గొప్పవే. నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి శక్తి మనాలి. తరువాత నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను ఎవరిని, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ప్రియమైన బిడ్డ, నువ్వు ఎంత ఎదిగావు? ఆ సంబంధంలో ఎదిగావా? ఒక ప్రశ్న అడుగుతానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మా మీ ఆత్మ వయసు ఎంత అమ్మా? మీ వయసు కాదు, ఏ వయసు? గడి చెప్పాలి. మీ ఆత్మ వయసు ఎంత? నేను ఫాదర్ గారి పిచ్చెక్కి నేను ఆత్మ వయసు 2 ఉంటాయి కదా కాదు. నీ శరీరం పెరిగినట్లు ఆత్మ కరగదు. 3 పూట్ల తింటే శరీరం పెరుగుద్ది, ఆత్మ పెరుగుద్దా? ఆత్మలో ఎదగాలంటే ఆధ్యాత్మికంగా కొన్ని క్రియలు చేయాలి. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దివ్య సప్రసాదం స్వీకరించాలి, ప్రత్యేకమైన నియమ నిబంధనలు కలిగి జీవించాలి. అప్పుడే నువ్వు ఆత్మలో ఎదుగుతావు. లేకపోతే వయసు 20 సంవత్సరాలు, ఆత్మ వయసు లేదా 1 నెల, మరి 0 అవుతుంది. లేదా 40 సంవత్సరాలు అనుకోండి, ఆత్మ వయసు 2 నెలలు. నువ్వు యేసులో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి. అప్పుడు నీకు ఆయన నేను ఎవరు నమ్మంటే నువ్వు చెప్తావు. ఎక్కువ టైం తీసుకో, నాకైనా నీకైనా నమ్మకం. కాబట్టి ఈ పూజలో ప్రత్యేకంగా ప్రియులారా దేవుని కృప కొరకు ప్రార్థించాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవదయగల తండ్రి, ఈ సంఘాన్ని ఆశీర్వదించండి, దీవించండి, కాచి కాపాడండి. సంఘంలో ఉన్నటువంటి ఉపదేశ మాస్టర్ గారిని, సంఘ పెద్దలని, యువకులను, మరి ముఖ్యంగా చిన్నారి బిడ్డలను, ఇంక వారు ఏ ఉద్దేశాలతో తలపుతో ఈ యొక్క దేవాలయానికి వచ్చారో వారందరినీ ఆశీర్వదించి కాచి కాపాడు. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి.
ప్రభావ మా విచారణను ఆశీర్వదించండి. జాన్ డేవిడ్ ఫాదర్ గారు మీ సేవలో ఎక్కువగా దృఢంగా బలంగా పనిచేయడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆత్మీయ శక్తిని ఆ బిడ్డకు దయచేయండి. ఫాదర్ గారి తల్లిదండ్రులు, తోబుట్టులను దీవించండి. మీ సేవలో ముప్పదంతలుగా, 60 100 వాడుకోమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే మరణావస్థలో ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి ప్రభువా ఊరటను దయచేయండి, శక్తిని ఇవ్వండి. ప్రభువా నీ మీద బలమైన విశ్వాసాన్ని పెంపొందించండి. ఎటువంటి ప్రభువా నిరాశకు, నిష్ఠకు లోను కాకుండా నీ ఆత్మ బలాన్ని దయచేయండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఇంకా ఎంతమంది గురువులుగా, కన్య స్త్రీలుగా ఎదగడానికి ప్రయాసపడుతున్నారు ఆ బిడ్డలను ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోయారు. ఆ బిడ్డలకి దైవ పిలుపు దయచేయండి. మీరు అన్నారు పంట విస్తారం, పనివారు తక్కువ అన్నారు ప్రభు. ఇదిగో తండ్రి విదేశాల్లో గురువులు లేక, కన్య స్త్రీలు లేక ఎంతో మంది అల్లాడుతున్నారు. ఆ యొక్క ప్రదేశాలకి ఈ బిడ్డల్ని సేవకులుగా, పనుగుట్లుగా వాడుకోమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన. మనకంటే ముందుగా ఈ యొక్క సంఘాల్లో పనిచేసిన విచారణకర్తల కొరకు ప్రార్థన చేద్దాం. నాకు వారిలో తెలిసినటువంటి ఫాదర్ వర్గీస్ ఫాదర్ గారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది విచారణకర్తలు, ఉపదేశ మాస్టర్లు ఈ సంఘంలో పనిచేశారు. లాజర్ మాస్టర్ గారు 51 సంవత్సరాలు దేవుడి సేవలో పనిచేస్తున్నారంటే దేవుడు ఎంతగానో మరి ఆ బిడ్డను తన సేవలో వాడుతున్నారు. లాజర్ మాస్టర్ గారు వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. మరణించినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా వారి యొక్క పాపాలు క్షమించి వారి పరలోకంలో ప్రభువా ఇదిగో నీ యొక్క సన్నిధిలో అబ్రహాము ఒడిలో స్థానం కల్పించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన. సర్వశక్తి గల దేవా మా యేసు ప్రభువా, ఈరోజు గత ఆదివారం నుండి ఆదివారం వరకు కూడా మీ యొక్క కాపుదల్లో, మీ యొక్క సంరక్షణలో నుంచి ఎంతగానో కాచి కాపాడే తండ్రి మీకు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా మా మధ్యలోకి వచ్చి మా సమిష్టి జీవ బలి పూజను మరి ఆయన చేస్తూ మా యొక్క దివ్య బలి పూజ ద్వారా మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి పూజ్య గురువులు తులమెల్లి జోసెఫ్ గారిని ఆశీర్వదించండి దేవా. ఆయన దీవించండి, ఆయన ఆరోగ్యంతో నింపండి దేవా. వారు చేస్తూ ఉన్నటువంటి విచారణ సెలవులకు వచ్చి మరి వారి కుటుంబంతోనూ, మిత్రులతోనూ, బంధువులతోనూ గడుపుతూ ఉండగా దేవా వారిని ఆశీర్వదించండి, దీవించండి. వారు చేసే ప్రతి ప్రయాణంలో కూడా వారికి తోడుగా ఉండండి. ఎటువంటి ఆటంకములు, ఇబ్బందులు లేకుండా దేవా వారు వచ్చినటువంటి యొక్క సెలవుల్లో చక్కగా ఆనందంగా, సంతోషంగా వారి కుటుంబాలతో గడిపి మరలా వారి యొక్క విచారణకు వెళ్ళి మరి ఆ ప్రజలతో వారు సేవ చేస్తూ ఉండగా దేవా వారిని, వారి యొక్క విచారణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి దీవించండి దేవా. మరి ఈ రోజు ఎంతో ఉదారంతో మా మధ్యకు వచ్చి మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి ఫాదర్ గారిని హేరాళంగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఇగో మా సంఘంలో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్న వారికి సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేయండి. ముఖ్యంగా మరి వంగేటి గౌతమ్ విజయ్కు మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను దయచేయండి దేవా. ఆ బిడ్డకు మరి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా దేవా ఆ బిడ్డకు మందుల ద్వారా నయమై ఆ బిడ్డ మరలా తన చదువుల్లో కొనసాగుతూ మంచి జ్ఞానం, ఉద్దేశంగా ఆ బిడ్డకు దయచేయండి దేవా. అలాగే ఈ రోజు ప్రత్యేకంగా తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి తలారి ఋషి జ్ఞానకు ఆయన ఆరోగ్యం ప్రసాదించిన దేవా. వారి కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, వారి యొక్క అక్కను అందరినీ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా గురువులపై ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో దేవా ఈరోజు రామపురి కళ గారు, వారి తల్లిదండ్రులు, అలాగే వారి కుటుంబ సభ్యులు, మరి ఫాదర్ గారికి, మరి వచ్చినటువంటి ఫాదర్ ఆహ్వానించబడినటువంటి ఫాదర్ గారికి, అలాగే విచారణ గురువులకు, మరి వారు పువ్వులు ఫలాలను సమర్పిస్తూ ఉన్నటువంటి వారి కుటుంబాన్ని, అలాగే ఈరోజు వంగేటి ప్రవీణ్ స్మరణలు గారు వారు ఈరోజు పూజకు కావలసినటువంటి అప్పాలను సమర్పిస్తూ ఉన్నటువంటి వారిని, అలాగే ఈరోజు గుడిబెల్లి సులోమన్ సుధారాణి దంపతులను, వారి కుమారులను దీవించమని, వారి యొక్క వ్యవసాయాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నటువంటి వీరందరినీ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు లేదా గ్రామ పెద్దలను, అలాగే మర్యాద సభ్యులను, స్త్రీలను, పురుషులను, యువతి యువకులను, ముఖ్యంగా
యూత్ బాయ్స్ అందరినీ కూడా ఆశీర్వదించండి. అలాగే హాస్టల్లో చదువుతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించండి దేవా. ఇదిగో కుటుంబాలకు దూరంగా ఉండి మరి వారు చదువుతూ ఉండగా వారి ఉద్యోగాలు చేస్తూ ఉండగా దేవా వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించి, అలాగే మేము చేస్తూ ఉన్న మా యొక్క సంఘంలో చేస్తూ ఉన్నటువంటి వ్యవసాయ పనులను, వారి యొక్క వృత్తులను, వ్యాపారములను, వారు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు కూడా తోడుగా ఉండమని, మా పాడి పంటలను పశు సంపదను దీవించమని, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలు, అలాగే మన యొక్క విచారణలో ఉన్నటువంటి విన్నపాలు ప్రార్థనలు మన దేవాది దేవుడు ఆశీర్వదించమని కొంతసేపు మౌనంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా అభిషిక్తులైనటువంటి గురువులకు ఉదయకాల ఆహారాన్ని అందించడానికి సిద్ధపడి వచ్చినటువంటి కుర్చీ జ్యోతి గారిని తన భార్య రమణను బిడ్డలను ఆశీర్వదించి కాచి కాపాడమని ఓ ప్రభావం చేత ప్రార్థన ఆలకించండి. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసేగా, ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా, ప్రథమ ఫలము ప్రతిగణము సమర్పింతుము, ప్రథమ ఫలము ప్రతిగణము సమర్పింతును. వినయపూరిత స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము సకల దూత జల సమేత గగన సీమను కొలువు తీరు దేవదేవ భూమిని చేరగా, నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును. నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధనధాన్యం సమర్పింతును. వినయపూరిత స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేగా, ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా, ప్రథమ ఫలము ప్రతిగణము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రతిగణము సమర్పింతును. బలులు నీకు నెరలు కాదు పరమయాజకా, అమరమైన ఆత్మ నీకు అమితలాలిగా. బలులు నీకు నెరలు కాదు పరమయాజకా, అమరమైన ఆత్మ నీకు అమితలాలిగా. మనము ఆత్మలు ఈ రసమురొట్టెగా, ప్రియమైన హృదయాన సమర్పింతును. తను ఆత్మలు ఈ రసమురొట్టెగా, ప్రియమైన వినయాన సమర్పింతును. వినయపూరిత స్తుతి గాన రూపము పరిమళాల
కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతను పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించును, నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెచ్చి ఉత్థానమును అనుగ్రహించుడు. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏక స్వరములతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, బలి పూజలో అతి ముఖ్యమైన వారు అపద్రాక్ష రసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారే ఈ యొక్క మధురమైన సమయంలో మీ కష్టాలు కూడా దేవునికి సమర్పించుకోండి. అవి కూడా మారాలని ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రను. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస పరమ రహస్యం. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణము ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములకు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచునని ప్రతిమానుకుంటున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసమును జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని ప్రత్యేకంగా ఈరోజు మా మధ్యలోకి వచ్చి మా సంఘానికి ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి పూజ్య గురువులు తులమెల్లి జోజప్ప ఫాదర్ గారిని ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి యొక్క విచారణను ఆశీర్వదించండి. వారి యొక్క విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ పరిపూర్ణను చేయము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలేగు మరియ మాతతోను, పునీత అపోస్తులతోను, పునీత జోసెఫ్ గారితోను, పునీత యూజిన్ డిమాసినట్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. భక్తి శ్రద్ధలతో చెప్పించడము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహించుము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుడి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభు, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. ఇది అనుగ్రహం వల్ల పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు, నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ నీతో ఉండునుగా. దీనత్వముతో తగ్గింపు మనసుతో ఒకరితో ఒకరు సమాధానం లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయు లేదు. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచి రావా. రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభువుకు చిహ్నమయ్యే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే ఈ విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవ
సర్వజనులకు నిత్య జీవ విందు స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు రావా రావా దేవా హృది తలుపులు తెరిచి రావా 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 దేవా ఎద సదనపు అధిపతి కావా రావా రావా దేవా హృది తలుపులు తెరిచి రావా 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 దేవా ఎద సదనపు అధిపతి కావా నావే దేవుని ప్రేమకు చిహ్నమై వెతుకు ఇశ్రాయేలు జనములకు జీవమై విందు ప్రేమ చూపు వారికి ధైర్యమై విందు స్వీకరించు వారికి ఆశలై విందు నావే దేవుని ప్రేమకు చిహ్నమై విందు ఇశ్రాయేలు జనములకు జీవమై విందు ప్రేమ చూపు వారికి ధైర్యమై విందు స్వీకరించు వారికి ఆశలై విందు మానవ ప్రగతిని సారించే దైవజనులను పోషించే రక్షణ మార్గం చూపించే వాగ్దాన భూమికి నడిపించే పావనమైన దైవిక జీవనము రావా రావా దేవా హృది తలుపులు తెరిచి రావా 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 దేవా ఎద సదనపు అధిపతి కావా రావా రావా దేవా హృది తలుపులు తెరిచి రావా 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 దేవా ఎద సదనపు అధిపతి కావా దైవ ప్రేమకు క్రీస్తు ప్రభువులకు జీవమై విందు మన విచారణకర్తలు బొమ్మతో సత్కరిస్తారు, పూలమాలతో సత్కరిస్తారు. విచారణ గురువులు అలాగే అది వేరు ఇది వేరు. మీరాకే నాకు కలల పండుగ, మీరాకే నాకు కలల పండుగ, సదా మాతో ఉండాలి ముందుగా మెల్లుగా ఓ పూజ గురువ, ఇక మా స్తోత్రము మా పూజ గురువ, ఇక మా స్తోత్రము 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 మా జగము స్వామికి ఇక మా స్తోత్రము 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 స్తోత్రము. మర్యాదల సభ్యులు దయచేస్తారండి. మర్యాదల సభ్యులు రావచ్చు కదా, మీరు వెళ్తున్నప్పుడు రావచ్చు. నిన్ను మోసిన గర్భమే ధన్యకరుణా, నిన్ను మోసిన గర్భమే ధన్యకరుణా, నిన్ను పెంచిన కరుణలే అతి పవిత్రము, నిన్ను పెంచిన కరుణ సభ్యులు, నిన్ను పెంచిన కరుణలే అతి పవిత్రము, అతి పవిత్రము స్తోత్రము స్తోత్రము. నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత క్రియను సంపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను వసూలు సంరక్షించు. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతి పాత్రములుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ప్రభునకు ప్రియులారా, ఎంతో మంచి మనసుతో మీరు ప్రేమతో ఆప్యాయతతో దివ్య బలి పూజలోకి రాగానే పువ్వులతో పుష్పములతో ఆహ్వానించారు. మంచిగా పాటలు పాడారు. ఫాదర్ ప్రేమగా చాలా ఎఫెక్షనేట్ విత్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్. మేము ఫాదర్తో కలిసి చదివాను సెమినరీలో, మెడ్రాస్లో నేను చదివాను. ఫాదర్ బెంజమిన్ గారు తెలుసా మీకు? వాళ్ళిద్దరూ మేమిద్దరు క్లాస్మేట్స్.
మెడ్రాస్లో. కానీ నేను సుమారు 2014 సంవత్సరం నుంచి జర్మనీలో పనిచేస్తున్నాను. ఇంకా ఇంగ్లీష్ కాదు, అక్కడ జర్మన్ భాష కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పితాపుత్ర చెప్తా మీకు. Im Namen des Vaters und des Sohnes und des Heiligen Geistes. అంటే పితాపుత్ర పవిత్రాత్మ నామమున వేరే భాష. దేవుడు నాకు అక్కడ మరి దైవికులు అక్కడ ఇచ్చారు. నాకు 3 విచారణలు ఉన్నాయి. 3800 మంది జనాభా, అక్కడ బాధ్యతలు ఉన్నాయి. సెలవులో 2 వారాలు వచ్చాను. ఇక్కడ వర్గీస్ ఫాదర్ ఉన్నప్పుడు ఇక్కడ సమ్మర్ మినిస్ట్రీకి వచ్చాను. కీబోర్డ్ ప్లే చేశాను. ఇక్కడ మెయిన్ ప్యారిష్లో అక్కడ 10 మంది పాటలు పాడారు ఆ టైంలో. సో ఇలా కావటం చాలా సంతోషం. మరి ముఖ్యంగా డేవిడ్ ఫాదర్ ఇస్ వెరీ ప్లెజర్ మీటింగ్ యూ. డిడ్ నాట్ నెవర్ థాట్ వి మీట్ హియర్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అఫెక్షన్ అండ్ లవ్. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. లాజర్ మాస్టర్ నాకు చాలా సంవత్సరాలు నాకు తెలుసు. పెద్దవారు మాస్టర్ మా కోసం కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, గాడ్ ఈజ్ మై సూపర్ స్టార్ అని. అక్కడ జర్మనీలో అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా దాంట్లో పెడుతూ ఉంటాను. వాక్యం కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అవకాశం ఉంటే ఆ ఛానల్ చూడడానికి ప్రయత్నించండి. పేరు గాడ్ ఈజ్ మై సూపర్ స్టార్, లేకపోతే ఫాదర్ తురిమిలి జోజెఫ్ అని. మరోసారి మనందరి పేరున ధన్యవాదాలు. మరి సారీ ఫర్ కమింగ్ లేట్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పూజ అయిపోయింది కాబట్టి అందరం కూడా మన గుడి దగ్గర ఒక గ్రూప్ ఫోటో ఫాదర్ గారితో తీసుకుని సెల్ఫీ తీసుకున్నాం. సెల్ఫీ తర్వాత తీసుకుని టైం అయిపోయింది వేరే పూజకి. గుడి బయట ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. తర్వాత మరి తల్లి పాట పాడండి, లేదంటే ముందే ఫాదర్లు ఇద్దరు కూడా బ్లెస్సింగ్ ఇచ్చేస్తాం. తర్వాత మరి తల్లి పాట పాడి మనకి గృహాలకు వెళ్ళి మళ్ళీ యథావిధిగా బిర్యానీలు కొనుక్కుంటాం. నో ప్రాబ్లం. ఓకే, అందరూ నవ్వుతున్నాయి. ఇక్కడ నర్సింగ్ చదివే పిల్లలు ఉన్నారు ఎవరైనా? చేతులు సో వాళ్ళలో 3 ఆమెకి 2 పిల్లలు. ఒక ఆయన ఇంజనీరింగ్ చదివాడు, MBA చేశాడు, 80,000 జీతం. ఆ జీతం 80,000 వదులుకొని సెమినరీకి వెళ్ళాడు. మా అక్క ఒక ఆయన. 2వ ఆయన ఇంటర్మీడియట్ మాత్రం చదివాడు. ఇక అతనికి కొద్దిగా ఫ్యామిలీ మరి వాళ్ళ అమ్మోళ్ళు అసలు బాధపడుతున్నారు. 80,000 వదులుకున్నారు కదా, వాళ్ళ కుటుంబానికి కొద్దిగా దేవుడు ఏమన్నా హెల్ప్ చేయాలన్నట్లుగా నేను ఆ పిల్లవాడిని ఇంటర్మీడియట్ తర్వాత జర్మన్ భాష నేర్పించాను. జర్మన్ భాష నేర్చుకున్న తర్వాత అక్కడ ఫ్రీ సీట్, జర్మన్ భాష వస్తే కట్ ఆఫ్ ఉన్నారు. అక్కడ నర్సింగ్ చేస్తే చదువుకున్నప్పుడే నీకు నెలకు ఒక 40,000 ప్రతి నెల. స్టూడెంట్ సెకండ్ ఇయర్లో 70,000. 3వ సంవత్సరం అయిపోతే మీ పిల్లవాడికి మీ పిల్లకి 2 లక్షలు 3 లక్షలు. రీసెంట్గా చదివాను 4 లక్షలు నెలకి. మీరు సంవత్సరం అంతా పని చేసిన ఇక్కడ ఇది రాదు. సో మీ పిల్లల్ని పై చదువులు అంటే వేరే దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించండి. తర్వాత అవకాశం ఉన్నప్పుడు ఫాదర్ ద్వారా మాట్లాడాలి. భాష నేర్చుకుని ఉంటే మీరు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి. ఫాదర్ గారిని కట్టాలి, మేము కట్టాలి అనుకోవాలి. మీరు అన్నీ అందరూ చదవలేరు కదా, భాష చదివే వ్యర్థమైంది. మీరు చదువున్నామండి 2 లెవెల్స్ అన్నా చదువున్నామంటే అప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. నాకు 2 లెవెల్స్ అని మీరు చేసి ప్రూఫ్ చేయాలి. మీరు చేయగలరు అని. అంతా చదవలేరు, చదవగలరు అని 2 లెవెల్స్ అని చేస్తే మీకు నేను సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. నుంచోండి అక్కడ ఇటు జరగండి. అమ్మ ఎనమాల వాళ్ళు కొంచెం ఎదరండి, అందరూ పడతారు. ఎనమాల అంటే వాళ్ళకి ఓకే అమ్మ, నవ్వుతున్నారు అందరూ. అమ్మ అమ్మ మరీ తర్వాత మాస్టర్ లాల్ మాస్టర్ గారికి మన సంఘం లేనట్టే. మాస్టర్ రండి, తొందరండి. ఇప్పుడు 5 గంటలకు వచ్చారా మీరు?
మాస్టర్ గారిని ఎదరికి వచ్చేసేయండి. మాస్టర్ గారండి ఎదరండి అది అక్కడ నుంచండి అది రండి ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అందరికీ.